హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు పార్వతి వైబ్స్. ఫ్రెండ్స్, అంబరాలంటిన వినాయక చవితి సంబరాలు పార్ట్ 4, మా గణపతి నిమజ్జనం. ఫ్రెండ్స్, మా గణేశుని నిమజ్జనం ఎంత సంబరంగా అంబరాలంటే ఇలా చేసుకున్నాము అనేదానికి నిదర్శనమే ఈ పార్ట్ 4 వీడియో. మీరు ఈ పార్ట్ 4 వీడియోలో అస్సలు స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఫ్రెండ్స్. మేము ఎలా అంబరాలంటే ఇలా సంబరాలు ఎలా జరుపుకున్నామో మొత్తం మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ప్లీజ్ లైక్ మై వీడియో. ఫ్రెండ్స్, ఈరోజు మా గణపతికి నిమజ్జనం తీసుకెళ్తున్నాం. అస్సలు మాకు పంపించాలని లేదు గణపతిని. అలా ఉంచేసుకుంటే కోవెల్లా ఉంటుంది కదా, చాలా బాగుంటుంది అనిపిస్తుంది. మాకైతే ఈ సంబరాలు చాలా బాగా జరిగినాయి. పూజ చేసుకున్నాక నాకు గణపతిని అలా చూసుకుంటూ అసలు రోజు ఇలా పూజ చేసుకుంటూ చాలా బాగా అనిపిస్తుంది. కానీ రేపటి నుంచి మిస్ అవుతానే అని బాధగా అనిపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, మా లొకేషన్ ఇలా ఉంటుంది. కోవెల్లా ఉంది కదా, ఇలాగే మనం ఉంచేసుకుందాం, కోవెల్లా ఉంటుంది అని నేను అంటున్నాను. మా వాళ్ళందరూ ఒప్పుకోవట్లేదు. అలా కాదు, పంపించాలి, అలా కుదరదు, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ పెట్టుకోవాలి అంతే అని చెప్తున్నారు. చూసారా ఎంత బాగుందో, కోవెల్లాగే ఉంది కదా. విల్ మిస్ యూ గణేష. ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు ఉదయం పూజ చేసుకొని గణపతి దగ్గర దీపం అది వెలిగించిన తర్వాత చాలాసేపు గణపతిని చూసుకుంటూ ఎమోషనల్ అయిపోయాను. చాలా ఏడుపు వచ్చేసింది. ఇంకా మిస్ అవుతాను కదా అనే బాధ చాలా ఉంది. ఇక ఈరోజు నిమజ్జనం టైంలో మేము ప్రసాదం కోసం శనగలు తాలింపు వేసి చేద్దామని ప్లాన్ చేసుకున్నాం. ఇంకా గ్యాస్ అన్నీ సెట్ చేసేసారు. ఇక్కడ చిన్న ప్రమాదం తప్పింది ఫ్రెండ్స్. చిన్నది కాదు, పెద్దదే. అది ఏంటంటే, ముందు ఒక వేరే స్టవ్ పెట్టారు. ఆ స్టవ్లో కొంచెం లీకేజ్ ఉండడం వల్ల గ్యాస్కి కనెక్షన్కి స్టవ్కి మధ్యలో చిన్న లీకేజ్ అనమాట. అది చూసుకుని గమనించుకొని అది అడ్జస్ట్మెంట్ చేసే టైంలో పెద్ద ఫైర్ వచ్చేసింది. వెంటనే గ్యాస్ ఆఫ్ చేసి వెంటనే ఆపేశారు. చాలా భయం వేసింది. గణనాథుడు తోడున్నాడు అంతే. త్రుటిలో ప్రమాదం తప్పిపోయింది. సోక్ చేసిన శనగల్ని ముందుగా సాల్ట్ వేసుకొని బాయిల్ చేసేసాం. ఈ ప్రసాదం ప్రిపరేషన్ కోసం నేనైతే ముందుగా శనగల్ని బాయిల్ చేసేసాను. తర్వాత క్యాటరింగ్ స్టైల్లో వీళ్ళు ఆ రెసిపీ మొత్తం చేసేసారనమాట. కుమారి గారు వాళ్ళ హస్బెండ్ ఇంకా మా గురునాథ స్వామి గారు కలిసి చేసేసారు. నేనైతే ముందుగా వినాయకుడిని తీసుకెళ్ళడానికి తీసుకొచ్చిన వెహికల్ మీద పసుపు నీళ్ళు జల్లేసాను. వెహికల్ ముందే కడిగేసినా కూడా పసుపు నీళ్ళు అలా జల్లేసాను అనమాట. ఇక రెసిపీకి వచ్చేస్తే, బాయిల్ చేసిన శనగల్లో ఉన్న వాటర్ అంతా ఫిల్టర్ చేసేసి వంపేశారు. తర్వాత దాంట్లో కరివేపాకు వేసి బాగా కలిపేశారు. ఇక ఈ పక్కనైతే ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి ఇవన్నీ కూడా వేసుకొని తాలింపుకి అన్నీ కూడా ఫ్రై చేశారు. తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు అవన్నీ కూడా వేసుకొని బాగా వేగిన తర్వాత ఈ శనగలు, బాయిల్ చేసిన శనగలు కూడా వేసేసి బాగా కలిపేసి మూత పెట్టుకొని ఒక 5 minutes అలా ఉంచి తీసేయడమే. చాలా సింపుల్గా అయిపోయింది కదా. కానీ ఈ స్టైల్లో చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. వీళ్ళు క్యాటరింగ్ స్టైల్లో చేశారు కదా, వీళ్ళది క్యాటరింగ్ ఉందన్నమాట. అందుకోసము వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా, అందుకే చాలా సింపుల్గా చేసేసారు. అంతే ఫ్రెండ్స్, శనగల ప్రసాదం అయితే రెడీ అయిపోయింది. ఇంకా అందరూ కిందికి వచ్చేసారన్నమాట. వినాయకుడి నిమజ్జనం కోసం అందరూ రెడీ అయిపోయారు. అయితే ఉదయం పూజ చేసినప్పుడు పెట్టిన ప్రసాదం, శనగల ప్రసాదం పెట్టారు స్వాతి. అది కూడా ఇందులో కలిపేశారన్నమాట. అంటే పూజ చేసినప్పుడు పెట్టిన ప్రసాదం, మరి ఇప్పుడు పూజ జరగదు కదా మళ్ళీ, దానికోసం పొద్దున చేసిన శనగల ప్రసాదం ఇందులో కలిపేస్తే మొత్తం ప్రసాదం అయిపోయింది, నైవేద్యం అయిపోయింది. ఇక తీసుకువెళ్ళడానికి, వినాయకుని తీసుకువెళ్ళడానికి రెడీ చేస్తున్నారు. వెహికల్కి డెకరేషన్ చేసేస్తున్నారు. Oh, you want it?
యవన్ సూపర్ రా, బాగా కట్టు. ఇక అందరం బొట్లు పెట్టేసుకొని వినాయకుడిని తీసుకుని వెహికల్ ఎక్కించడానికి రెడీ అవుతున్నాము. जय 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 गणेश, जय 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 विनायका, जय जय जय. अरे मंच सांग है रा हाँ क्राफ्ट की पिक्चर है थी. మా వినాయకుడిని తీసుకెళ్తున్నాము. ఇప్పుడు ఇట్లా తిప్పాలి కదా, తిప్పుతారు కదా. మా తిప్పరు వీడిది కూడా ఒక్కసారి ఇలా తీసారా. గణేష్ మహారాజ్ కి ఇక్కడ ఎక్కడ పెట్టండి ఇది. చేయండి చేయండి. అరే నువ్వు కూడా చేయి ఎలాగైతే వినాయకుడిని బండెక్కిచ్చేసాం ఫ్రెండ్స్. నిమజ్జనం కోసం తీసుకెళ్ళడానికి రెడీ అయిపోయారు. ఇక ఇక్కడి నుంచి హ్యాపీగా స్వామివారిని పంపించాలి కదా. సో అందరూ డాన్స్లు అన్నమాట. అసలు అందరూ ఇంత జోష్ తో ఉంటారని అసలు ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు. అందరి టాలెంట్ బయట పడిపోయింది. రానన్న వాళ్ళని కూడా లాక్కొచ్చి మరీ చేయించేసాను నేనైతే. देवा श्री गणेश, देवा श्री गणेश, देवा श्री गणेश, देवा श्री गणेश. माला से जलती है आंखों में, कैसे भी दिल में तेरा नाम है. परवाह ही क्या उसका आरंभ कैसा है और कैसे परिणाम है. धरती अंबर सितारे उसकी नजर उतारे, दर्दी उससे दरारे जिसकी रखवाली यारे, करता साया तेरा. हे देवा श्री गणेश, 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 देवा श्री गणेश. ఇక నెక్స్ట్ లేడీస్, వీళ్ళందరూ రావడానికి కొంచెం లేట్ చేస్తున్నారు. నేను గమ్మని అందరినీ లాక్కొచ్చేసాను. అందరూ బాగా చేశారు.
నజీరు అన్నయ్య ముద్దుల కన్నయ్య, అరే మన రోజు మనకుంది మన్నయ్యో. నారాజు గాకురమా అన్నయ్య, నజీరు అన్నయ్య ముద్దుల కన్నయ్య, అరే మన రోజు మనకుంది మన్నయ్యో. అనువుగాని చోటాను అది కూడన్న మాట, గనలు వద్దు అన్నంట వేమన్న గారి మాట. వినలేద నువ్వు బేట బంగారు పలుకు పాట. హై నారాజు గాకురమా అన్నయ్య, నజీరు అన్నయ్య ముద్దుల కన్నయ్య, అరే మన రోజు మనకుంది మన్నయ్యో. అక్కన్నలు మాదన్నలు తానే శామంతులుగా ఉన్న నాడే రామదాసు రాముని గుడి కట్టెనుగా. కులీ కుతుబు షాహి ప్రేమ ప్రేయసికి చిహ్నంగా బాగ్మతి పేర భాగ్య నగరమును నిర్మించెనుగా. నవాబులు నిర్మించిన నగరములందు, నవాబులు నిర్మించిన నగరములందు కులమతాల గొడవలు మనకెందుకురన్నా, ఇంకెందుకురన్నా. హై నారాజు గాకురమా అన్నయ్య, నజీరు అన్నయ్య ముద్దుల కన్నయ్య, అరే మన రోజు మనకుంది మన్నయ్యో. రాను రాను నాను బొంబాయికి రాను, రాను బొంబాయికి రాను, రాను బొంబాయికి రాను, రాను బొంబాయికి రాను. రాను రాను పిల్లగా రాను రాను బొంబాయికి రాను, రాను 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 గాజాతర రాను, రాను మాంటాగం తాను, రాను గాజాతర నేను, రాను నేనాగం కాను. హే మామా మామా కమ్మన్ సింగ్, క్వీనే వచ్చెను నువ్వే కింగ్. డోలు బాజా పిప్పిడుము మెల్లో మాలతో పెట్టే రింగు. గోల్డెన్ స్పారో నా గుండెలో యారో, నువ్వు లేని లైఫ్ ఏ ఫుల్ సారో. మాస్ కాఫ్ జారో అబ్ మా వాడి హీరో, సింగింగ్ డ్యూయట్ కి జోడి ఎవరో. కపులు కపులు గోళ్ళు నే సింగిల్ గున్న గోళ్ళు, ఏ సంగతి చెప్పమంటే నాకు బాడే చాలు. ఏ చక్కని చుక్కని నేను ఒక చూపుతో పడేస్తాను, ఏ టెక్కుల టెక్కులు జాను నే మిలమిల మూను. గోల్డెన్ స్పారో నా గుండెలో యారో, నువ్వు లేని లైఫ్ ఏ ఫుల్ సారో. మాస్ కాఫ్ జారో అబ్ మా వాడే హీరో. జయ గణేశ జై కొడత గణేశ, జయములింపు బొత్స గణేశ. గణేశ హాయ్ గణేశ అడిగేస్తా గణేశ, అభయమింపు బొచ్చి గణేశ. గణేశ లోకములు మూలగా లేదయ్యా కులస, దేశంపలు వైపులా ఏదో నమస. మోసం జన సంఖ్యగా ముల్లయ్యా గణేశ, పెరిగేది తెలుసా హాయ్ గణేశ అడిగేస్తా గణేశ, అభయమింపు బొచ్చి గణేశ. గణేశ లోకములు మూలగా లేదయ్యా కులస, దేశంపలు వైపులా ఏదో నమస. మోసం జన సంఖ్యగా ముల్లయ్యా గణేశ, పెరిగేది తెలుసా చిన్ని గెలుటను ఎత్తి గట్టి కుటుంబులు మెట్టి చిక్కుని పెంచగాడి తెలుసగచి. గణేశ గణపతి గణేశ గణపతి గణేశ జై జై గణేశ జై కొడత గణేశ, జయములింపు బొత్స గణేశ. వావ్, చూసారుగా ఫ్రెండ్స్ ఎంత బాగా ఎంజాయ్ చేశారు. అందరూ కూడా ఎంత బాగా డ్యాన్స్ చేశారు. అయిపోయిన తర్వాత లడ్డు వేలం వేశాము. అయితే అది గెలుచుకున్నారు మా నైబర్స్ నటరాజ్ గారు, స్వాతి ఫ్యామిలీ. ఇక అంత హ్యాపీగా జరిగిపోయింది. అందరం గ్రూప్ ఫొటోస్ దిగిపోయాము. ఇక వినాయకుడిని తీసుకెళ్ళడమే లేట్ అయిపోయింది. ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోతున్నాం.
మా బిల్డింగ్కి వినాయకుడిని తీసుకెళ్ళి నిమజ్జనం చేసే ప్లేస్ చాలా దగ్గర ఫ్రెండ్స్, ఫోర్త్ సిటీ దగ్గర. సో అక్కడ తీసుకెళ్ళి నిమజ్జనం చేసేస్తాము. మేమందరం వాకబుల్ డిస్టెన్స్లో ఉంది కాబట్టి, దగ్గరలోనే ఉంది కాబట్టి మాకు ఒక 15 minutesలో వెళ్ళిపోయాం మేము. ఇదిగో ఇక్కడి నుంచి అందరం కూడా వినాయకుడిని తీసుకొని వెళ్ళి అక్కడ పంచామృతాలతో అభిషేకం కూడా చేసుకొని గణేశుణ్ణి నిమజ్జనం చేసేసి వచ్చాము. జై బోలో గణేష్ మహారాజ్ కి, గణపతి బప్పా, గణపతి బప్పా, మంగళమూర్తి మోరియా. ఇది ఫ్రెండ్స్, ఇక్కడేమో మేము ఇంకా పంచామృతాలతో అభిషేకం చేసేసి ఒక్కొక్కరి చేతుల్లో ఉన్న చిన్న చిన్న వినాయకులను కూడా మేమే వదిలేసాము. పెద్ద విగ్రహాన్ని మాత్రం వాళ్ళు లోపలికి దించుతారన్నమాట. తర్వాత పంచామృతాలతో అభిషేకం చేసాము స్వామివారికి. గణేష్ మహారాజ్కి జై. ప్రతి మనిషి జీవితంలోనూ అందరికీ ఏదో ఒక టైంలో ఏదో ఒక సిచ్యువేషన్లో కష్టాలు ఎదురవుతూనే ఉంటాయి. అలాగని కష్టాలు ఉన్నాయి అని చెప్పి అన్నీ మానేసి ఏడుస్తూ కూర్చోరు కదా. ఇలాంటి చిన్న చిన్న సరదాలు, చిన్న చిన్న ఆనందాలను పొందడానికి మనల్ని మోటివేట్ చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి తప్ప మన కోసం ఎవరు ఏది చెయ్యరు. మనమే హ్యాపీనెస్ని వెతుక్కుంటూ చిన్న చిన్న ఆనందాలను కూడా ఎంజాయ్ చేస్తూ ఉండాలి. దీన్ని బట్టి ఏంటంటే, నవ్వుతూ ఉండే వాళ్ళంతా కష్టాలు లేనట్టు కాదు, ఏడుస్తూ కూర్చున్న వాళ్ళంతా కూడా వాళ్ళ కష్టాలు మాత్రమే ఉన్నాయని కాదు. అందరికీ అన్ని రకాలుగానే ఉంటాయి. కాకపోతే చెప్పేవాళ్ళు కొందరు, చెప్పని వాళ్ళు కొందరు. మనం కష్టంలో ఉన్నామని అందరికీ తెలియకూడదు అనుకుంటారు. దైవత్వంతో కలిసి ఉంటే మనకే అంత మంచి జరుగుతుంది. అంతేనా ఫ్రెండ్స్? మీరేమంటారు? కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో ఎలా ఉందో చెప్పండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఈ నిమజ్జనం వీడియో ఎడిటింగ్ కోసం నాకు చాలా లేట్ అయింది ఫ్రెండ్స్. మధ్యలో మాకు అంతా బిజీ అయిపోవడం వల్ల మాకు బిల్డింగ్లో అన్నీ నెక్స్ట్ అంతా శుభకార్యాలు జరిగినాయి. నేను బ్యూటీషియన్ అవ్వడం వల్ల వాళ్ళకి మెహందీ పెట్టడం, మేకప్ చేయడం ఇలాంటి వాటిలో బిజీ అయిపోయాను అనమాట. వీడియో పోస్ట్ చేయడం కొంచెం లేట్ అయ్యింది. కొంచెం కాదు, చాలా లేట్ అయింది. ప్లీజ్ చూడండి ఫ్రెండ్స్, వీడియో మొత్తం చూసి లైక్ చేయండి. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. పైనుంచి కాకుండా లోపలికంటా తీసుకెళ్ళి వాటర్లో అక్కడ వదిలారు ఫ్రెండ్స్. గణేష్ మహారాజ్ కి జై. గణపతి మళ్ళీ తొందరగా వచ్చేయాలి నెక్స్ట్ ఇయర్ అనుకుని, కాకపోతే కాసేపు అలా చూస్తూ ఉంటే కళ్ళలో నీళ్ళు తిరిగాయి. గణపతిని మిస్ అవుతాం కదా ఫ్రెండ్స్. గణేశుని నిమజ్జనం అయిపోయిన తర్వాత ఒక్కరోజు గ్యాప్ ఇచ్చి వెంటనే ఇంకొక శుభకార్యం జరిగింది మా బిల్డింగ్లో. మా నైబర్స్ వాళ్ళ మేనకోడలు పుష్పవతి, నెక్స్ట్ గురునాథ స్వామి గారి భార్య శ్రీమంతం. ఇక వరుసగా శుభాలు జరిగినాయి. మా బిల్డింగ్లో వినాయకుడు వచ్చి వెళ్ళిన తర్వాత మా బిల్డింగ్ అంతా కలకలలాడుతూ అందరూ కలిసిమెలిసి సరదాగా ఇలాంటి ఫంక్షన్స్ అన్ని ఎంజాయ్ చేస్తున్నాము. అన్ని మంచి శుభశకునాలే జరుగుతున్నాయి, శుభాలు జరుగుతున్నాయి. దానికి కారణం అంతా ఆ వినాయకుడి బ్లెస్సింగ్స్ అని మేము అనుకుంటున్నాం. మీరేమంటారు ఫ్రెండ్స్? కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ పార్వతి వైబ్స్.